చెప్పంటే ఒక వంగవీటి మోహన్ రంగా గారని చెప్పి ఆయన ఒక ప్రాంతానికి కాదు, ఆయన ఒక కులానికి కాదు, లేదంటే ఒక పార్టీ కాదు, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎవరని చెప్పంటే ఈనాటికి ఏనాటికి వంగవీటి మోహన్ రంగా గారని చెప్పని సకాలంగా చెప్పుకుంటారు. మీరు చూపించే అభిమానం, మీరు చూపించే ఒక ఐక్యత భవిష్యత్తులో కూడా ఇలాగే ఉండాలని చెప్పని ఈ ఊరు నుంచి ఎప్పుడో కార్యక్రమం పెడతామని చెప్పి అనుకున్నారు. ఈ ఊరు నుంచి కొంతమంది విజయవాడలో ఉంటా ఉన్నారు. వాళ్ళు ప్రతి సోమవారం రంగా గారి పేరు మీద అన్నదానం చేస్తూ ఉంటారు. వాళ్ళు అంటే ఒక మనిషిని, ఒక నాయకుడిని ఆదర్శంగా ఒక విగ్రహం ఏర్పాటు చేసేస్తున్నాం అని చెప్పనేది కాదు, ఆయన ఆదర్శంగా తీసుకుని ఒక సేవ, ఒక ప్రజల్లో ఒక సేవ చేయాలి, లేదని చెప్పంటే ప్రజల తరఫున పోరాడాలని చెప్పని ఒక ఆదర్శంగా నిలిచారు. అలాంటి ఆదర్శంతో నాయకుడు విగ్రహం మనం ఊళ్ళో ఏర్పాటు చేసుకున్నాం. విగ్రహం ఏర్పాటు చేసాం అయిపోయిందని చెప్పనేది కాదు, ఆయన చాటు చెప్పిన ఒక ఐకమత్యం, ఒక పోరాటం అని చెప్పంటే ప్రజల తరఫున నుంచుంటే ఎల్లప్పటికీ ప్రజలు గుండెల్లో పెట్టి చూసుకుంటారని చెప్పని ఒక ఉదాహరణ ఆయన. లాంటి ఒక నాయకుడు విగ్రహం ఇవాళ ఏర్పాటు చేశారు. దానికి మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకో ఊరు కూడా వెళ్లాల్సిన ఉంది, గనవరం వెళ్ళాలి. అక్కడది మరొకసారి ఇక్కడ వీళ్ళందరూ కమిటీ సభ్యులందరూ ఒక రాజకీయ కార్యక్రమం చేయాలని చెప్పంటే ఇవాళ రేపు ఒక రాజకీయ నాయకుడు పుట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఒక ప్రజానాయకుడు కార్యక్రమం చేయాలని చెప్పంటే మా సొంతంగా మేము ఖర్చు పెట్టుకుంటాం, మీరు రండి అని చెప్పని ప్రతి ఒక్కరు ఇవాళ కమిటీ సభ్యులు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా.